సంకటహర చతుర్థి కథ. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో వృషుండి అనే ఋషి దగ్గరికి ఇంద్రలోకాన్నించి తిరిగి వెళుతుండగా శూర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పైన దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధంతరంగా ఆగిపోవటం జరిగింది. ఈ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యానికి ఆ రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూశాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనై మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, ఈ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమాన మార్గం ఆగిపోయింది. మధ్యలో అర్ధంతరంగా ఆగి ఇక్కడ మీకు కనిపించాను. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగారు. అప్పుడు ఇంద్రుడు, ఈవేళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజు ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే ఈ విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు ఇంద్రుడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు. అన్వేషిస్తూ ఒకరైనా నిన్నటి రోజు ఉపవాసం చేసిన వారు కనిపించలేదు. కానీ అదృష్టవశాత్తు అలా ఎవరో కనిపించారు. అతను గణేషు దూత. ఆ గణేషు దూత మరణించిన దేహాన్ని తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. సైనికులు వెంటనే ఎంతో పాపం చేసిన ఆ స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకొని వెళ్తున్నారు అని ప్రశ్నించారు. దానికి గణేష్ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది. చంద్రోదయం సమయానికి నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చెందింది. ఈరోజు మరణించింది అని చెప్పారు. అంతేకాక ఎవరైనా తన జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేస్తే గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకుంటారని చెప్పారు. గణేషు దూతని సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకివ్వమని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వమని గణేషుని దూతల్ని అంగీకరించేలా ఆ విమానం ఆగిపోయిన చోటుకి చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహానికి తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుడి విమానం బయలుదేరింది అని చెప్పారు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సంకటహర చతుర్దశి రోజు ఈ విధంగా పూజలు చేయటం అనేది జరుగుతుంది. మోక్షం అనేది వస్తుందని, పాపాలు పోతాయని, అన్ని విధాలుగా సమస్యలను నుంచి ఒడ్డెక్కుతామని ఉద్దేశంతో ఈ సంకటహర చతుర్దశిని చేసుకుంటాము. అదే సోమవారం రావటం వల్ల సోమవారం రోజు వచ్చే మహిమాన్వితమైన ఈ రోజున ఉపవాసం ఉండి చేసి ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకోవటం అనేది జరుగుతుంది. ఈ స్థానంలో 4 వారాలు, ఎన్ని వారాలు ఉన్నా అన్ని వారాలు ఒత్తులు వెలిగించుకోవటం అనేది జరుగుతుంది. పౌర్ణమి రోజుతో కాదు, ప్రతి సోమవారం ఒత్తులు వెలిగించడం అనేది, వారి వారి పేర్లను కూడా ఒత్తులు వెలిగించడం అనేది జరుగుతుంది.